ప్రభునందు ప్రియులేరా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనము. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఇహలోక మాలిన్యము అంటకుండా కాపాడుకొనమని సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇహలోకమునకు సాతాను అధికారిగా ఉన్నాడు. పాపంలో తప్పిపోయిన వారు ఇహలోక సంబంధమైన పిల్లలు. దేవుని పిల్లలముగా భౌతికముగా ఈ లోకమందు నివసించుచున్నాము గాని ఆత్మీయకంగా మనం ఈ లోక సంబంధులము కాము. అయితే ప్రియులరా, మనము జాగ్రత్త వహించకపోతే ఈ లోకములో కలిసిపోతాం. దాని పర్యవసానముగా మనము లోకముతో కూడా శిక్షింపబడుతాం. ఎందుకనగా మన దేవుడు పరిశుద్ధుడు గనక మనము కూడా పరిశుద్ధముగా జీవించాలని ప్రభు యొక్క కోరిక. అందుకే ఆయనే మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులుగా ఉండుటకు జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మనలను ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ప్రియమైన వారలారా, ఈ లోక మాలిన్యము అంటకుండా మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన పరచబడినట్లు రూపాంతరము పొందుడి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.